హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ వైజాగ్ పిల్ల రమ్యశ్రీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏంటి మళ్ళీ వినాయకుడు వీడియో మొన్నే పెట్టాను కదా, మళ్ళీ ఏంటి పెడుతున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి, అది పార్ట్ 1. అంటే మార్నింగ్ మేము పూజ ఎలా చేసుకున్నామా ఏంటి అనేది ఆ వీడియోలోనే వచ్చింది. ఇది సెకండ్ వీడియో. అంటే మేము ఈవినింగ్ టైంలోని ఎక్కడెక్కడికి వెళ్ళామా, మేము ఎక్కడెక్కడ వినాయకుళ్ళు గట్ట చూడటానికి వెళ్ళామా ఏటా అన్నది ఈ వీడియోలో మొత్తం కూడా ఈ వీడియోలోనైతే మీకైతే చూపిస్తాను. ఇంకా మేము మా బుజ్జ గణపయ్యనైతే మేము ఎక్కడ పెట్టుతున్నామా ఏంటా అన్నది కూడా చూసేయండి. ఇంకా నేనైతే ఈవినింగ్ అయితే మేము మా పిల్లలు ఇలా రెడీ అయిపోయాము. నీట్గా రెడీ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అప్ గట్ట అయిపోయిన తర్వాత నేనైతే 3 సార్లు అయితే ఇలా దేవుడిని అయితే కదిపిసి, ఇంకా అంటే మార్నింగ్ ఇంకా ఎర్లీగానే నేనైతే దీపం గట్ట పెట్టేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైం అయితే మళ్ళీ 6 అయిన తర్వాత కదపకూడదు కదా అని నేనైతే ఇంకా తీసి వినాయకుడిని అయితే మా వీధిలో పెట్టిన వినాయకుడి దగ్గరికి అయితే మా బొజ్జుగున్న పైన అయితే ఇంకా అక్కడికైతే పెట్టేద్దామని మేమైతే తీసుకువెళ్తున్నాం. ఇంకా మొత్తం ఆకులు అన్నీ కూడా తీసేవాళ్ళు కాబట్టి అన్నీ కూడా ఒక సంచిలో పెట్టి అక్కడికైతే మేమైతే ఇంకా తీసుకెళ్ళిపోదామని ఇంకా రెడీ అవుతున్నాం. ఇంకా ఆకులు అవన్నీ కూడా తీస్తున్నాను. ఇలానే ప్లీజ్ వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు కూడా. అలానే ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అస్సలు క్లిక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. అలానే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మేము ఇలానే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే పెడతాము. ఇంకా నేనైతే ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి అదే దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇంకా ఎందుకు ఇంత ఎర్లీగా మేము ఇంత గాబరాగా వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఏంటి కారు గట్టు ఉందనుకున్నా, ఏమీ లేదండి. మేడం గారు అయితే వచ్చారంటే ఎక్స్మేయర్ అంటే శ్రీ గొలగాని హరివెంకట కుమారి గారు అయితే మేడం అయితే వచ్చారు ఇంకా మా వినాయకుడి దగ్గరికి అయితే. అందుకని ఇంత ఎర్లీగా గాబరాగా అయితే మేమైతే ఇంకా బయలుదేరాము. ఇంకా చూడండి లైటింగ్, ఈవినింగ్ టైంలో లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. నిజంగా ఆ లైటింగ్లో నేను చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా అందరూ కూడా దేవుడి దగ్గరికి అయితే ఇంకా అందరూ కూడా తిరుగుతారు కదా, ఈరోజు అంత ఇంట్రెస్ట్ మళ్ళీ ఇంకెప్పుడు రాదు కదా. ఇంకా అలానే మేము కూడా ఇంక కొన్ని దేవుళ్ళు అయితే చూడడానికి అయితే వెళ్తాం. మేము ఏ దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనైతే. ఇంకా మేమైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పంతులు గారు అయితే వచ్చేసారు. ఇంకా మేడము వీళ్ళందరూ వచ్చారు కాబట్టి అయితే పూజ అయితే చేస్తున్నారు, చూడండి ఒకసారి. ఓం నైవేద్యం నైవేద్యం నారికేల నైవేద్యం మహానైవేద్యం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, గమాయ స్వాహ, అపానాయ స్వాహ. ఓం భూర్భువస్సువహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. అనేక అవసర నైవేద్యం సమర్పయామి. ఇంకా కొబ్బరికాయ గట్ట కొట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా మేమందరం కూడా దండం పెట్టుకుంటున్నాం. అందరూ కూడా కమిటీ మెంబర్స్ ఇంకా చాలామంది వీధిలో వాళ్ళు కొంతమంది అయితే వచ్చారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు, మేడం వాళ్ళు ఎర్లీగానే వచ్చేసారని ఇంకా వాళ్ళకైతే పంతులు గారు ఇంకా హారతి గట్టి నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమ్యాయ మంగళం. దేవర గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. మహాగణాధిపతయే నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఇంకా పూజ అంతా అయిపోయింది. మేమందరం కూడా ఇంకా హారతి అయితే తీసుకుంటున్నాం. ఇంకా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు కదా, ఇంకా వీళ్ళందరూ కూడా ఇంకా హారతి అయితే ఇస్తున్నారు. ఇవ్వండి ఇంకా మేమందరం కూడా ఇంకా హారతి తీసుకొని ఇంకా దండం గట్ట పెట్టుకొని పూజ గట్ట మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేడం వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోవాలి కదా, వాళ్ళతోనైతే కొన్ని పిక్స్ అయితే మేమందరం కూడా కమిటీ మెంబర్స్ మరి వీధిలో వాళ్ళు అందరం కూడా ఆడవాళ్ళందరం ఉన్నాం కదా, మేడం తోటి అయితే కొంతమంది అయితే పిక్స్ అయితే ఇలా తీసుకున్నాం. తర్వాత బయటకు అయితే మేడం వాళ్ళకి కూడా ఇంకా టైం అయిపోతుంది కదా, ఇంకా ఇలానే మేము అందరం కూడా కొన్ని పిక్స్ అయితే ఇంకా తీసుకున్నాం. ఇంకా మేము మా వినాయకుడిని అయితే మా దేవుడి దగ్గర అయితే ఇక మా వినాయకుడు ఎలా ఉన్నారు లైటింగ్లోని ఇంకా చూడండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది. దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే విశ్వనృత్తమాన వ్యవహారకచాంద్ర సౌరమానేన శ్రీ 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 విశ్వావసో నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపదమాసన్యాం శుక్లపక్షమ్యాం చవితిన్యాం తిథోపాసనః శుభ నక్షత్రే శుభయోగే శుభకన్యాం గుణ విశిష్టాయాం. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా లడ్డూలు చూడండి, మాదైతే 35 కేజీల లడ్డు. నితీష్ అనే అబ్బాయి అయితే లడ్డు అయితే ఇచ్చారు.
అందుకని స్పాన్సర్ చేశారు. అక్కడైతే లడ్డు పెట్టారు. చూడండి ఎంత చిన్న చిన్న వినాయకులు ఒక్కొక్కరు అయితే భలే చేశారు కదా, చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా మా పాప కూడా ఒక చిన్న వినాయకుడిని అయితే చేసింది, అక్కడైతే పెట్టాము. ఇంకా నేను పూజ చేసాక ఇదే మా బొజ్జు గణపయ్య. ఇక చూడండి వినాయకులు అందరూ ఎంత బాగున్నారో, నిజంగా చూడటానికి అయితే 2 కళ్ళు చాలట్లేదు, చాలా ముద్దుగా భలే ఉన్నాయి ఈ వినాయకుళ్ళు అయితే. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా వీధుల్లోనైతే అన్ని వీధుల్లోకి ఇంకా దేవుళ్ళు చూడడానికి అయితే మేమైతే ఇంకా వెళ్ళాము. ఇంకా ఇది అయితే మా పక్క వీధిలోని వినాయకుడి దగ్గరికి అయితే మేము వెళ్ళాము. ఒక్కొక్క వినాయకుడిని ఒక్కొక్కటి చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వినాయకుడు చూడండి, కృష్ణుడు దీనిలోనైతే ఇలాగా ఉయ్యాల్లో కూర్చున్నట్లు ఇలాగా చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకుళ్ళు అయితే. ఈ సంవత్సరం అయితే మాత్రం ఇలాగ నేనైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా లైన్లో అలాగా వీధులన్నీ ఉంటాయి కదా, ఇంకా ఇది 3rd లైన్లోని ఇంకా అన్ని వినాయకుళ్ళు కూడా ఇలాగ 1 by 1 మేమైతే ఇలా చూసుకుంటూ మేమైతే ఇంకా వెళ్ళాము. వినాయకుళ్ళు మాత్రం ఒకటికి మించి ఒకటి ఉన్నాయి. నిజంగా వినాయకుడు పండుగ అంటేనే చాలా సరదాగా ఉంటుంది కదా. మరి మీకు ఏ పండుగ అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వినాయకుడు చూడండి ఎంత బాగుంది, ఇంకా పిల్లల సందడితోటి ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకుళ్ళు అయితే మాత్రం. ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క స్టైల్లోని భలే అనిపించింది. ఇంకా మేము ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని దగ్గర అయితే పూజ అయితే అవుతుంది. ఈ వినాయకుడి దగ్గర చూడండి ఒక స్పెషల్ అయితే ఉంది. ఇంకా పక్కనైతే వాటర్ అయితే భలేగా అవుతుంది, వాటర్ ఫాల్లా పెట్టి ఇగో చూడండి ఒక అడవిలోని వాటర్ కారుతున్నట్లు ఇలా పెట్టారు. చాలా బాగా అనిపించింది. అంటే కొండ మధ్యలోని అలా ఉన్నట్లు వినాయకుడి గట్టాన బాగుంది. అన్ని ప్రతిదీ ఏదైనా బాగాలేదని అనడానికే వీల్లేదు, ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా వినాయకులు మేమైతే మ్యాక్సిమం ఆ రోజైతే కంప్లీట్ ఒక 7-8 వినాయకులను అయితే మేమైతే చూడటానికి అయితే వెళ్ళాం. ఇంకా కొన్ని దగ్గర అయితే పూజలు అవుతున్నాయి. ఇంకా మరి మేమైతే అంతగా మరి మా లాన్కి అయితే వెళ్ళలేదు. ఇంకా అలా కొన్ని బయట నుంచి అయితే దండం పెట్టించుకున్నాం, ఎందుకంటే లాన్ పూజ అవుతుంది, ఇంకా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అని. ఇంకా నూకాలమ్మ గుడి తల్లి దగ్గర అయితే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇలా డ్యాన్స్లు అయితే చేస్తుంటారు. చాలా బాగున్నాయి పిల్లలైతే. ఇంకా పాట పెడదామన్నా సరే మనకు కాపీ రైట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అలా చిన్న సాంగ్ అయితే మేమైతే ఎడిట్ చేసి అలా పెట్టాము. పిల్లలు అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్. ఇంకా నెక్స్ట్ అయితే వీడియో అయితే వస్తాయి. బాయ్ బాయ్.